హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6A నుండి సెకండ్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి టోటల్ 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. మళ్ళీ ఆ 5లో 2 అనేవి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రిమైనింగ్ 3 అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చాడో చూడండి. sin 780 degrees sin 480 degrees ప్లస్ కాస్ 240 degrees కాస్ 300 degrees ఈక్వల్ టు 1/2 అన్నాడు. ఓకేనా. సో ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్, ఇది ఆర్హెచ్ఎస్ అనుకోండి. అయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సో దీన్ని ఈక్వల్ టు 1/2 అనేది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఇక్కడ మనకి 780 degrees 480 అని అలా ఇచ్చాడు కదా. సో వీటిని ఫస్ట్ రాద్దాము. ఎలా రాయాలంటే ఫస్ట్ sin 780 degreesని ఈక్వల్ టు sin ఆఫ్ 2 into 360 degrees. ఓకేనా. 2 into 360 360 into 2 అంటే ఎంత వస్తుంది? 720 కదా. సో 720కి ఎంత యాడ్ చేస్తే 780 వస్తుంది? 60 degrees యాడ్ చేస్తే వస్తుంది. ఓకేనా. సో 780 అంటే మనం డైరెక్ట్ దీని ఒక వాల్యూ రాయలేము కాబట్టి 360 కానీ 180 కానీ 90 కానీ దేంట్లోనైనా రాసుకుని రాయాలన్నమాట. అయితే 780కి కొంచెం దగ్గరలో ఉన్నది ఏది? 360 కాబట్టి నేను 360 రాశాను అనమాట. సో 2 into 360 plus 60 degrees ఈక్వల్ టు ఇది ఎలా ఉంది? సైన్ ఆఫ్ 360 ప్లస్ టీటా. ఓకే. సైన్ ఆఫ్ 360 ప్లస్ టీటా అంటే మీకు ఆల్రెడీ క్వాడ్రంట్స్ గురించి చెప్పాను కదా. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫస్ట్ వచ్చేసి 90 మైనస్ టీటా, ఇక్కడ 90 ప్లస్ టీటా ఉంటుంది, ఇక్కడ 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 360 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా, ఇక్కడ 180 మైనస్ టీటా ఉంటుంది, ఇక్కడ 180 ప్లస్ టీటా, ఇది 270 మైనస్ టీటా, ఇక్కడ 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా, ఇక్కడ వచ్చేసి మళ్ళీ 360 ప్లస్ టీటా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి ఆల్ పాజిటివ్ ఉంటాయి దీంట్లో. ఓకే. ఆల్ పాజిటివ్ ఉంటాయి. సైన్, కాస్, టాన్, కాట్, కొసెక్ అవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. సెకండ్లో వచ్చేసి సైన్ అండ్ కొసైన్, సైన్ కొసైన్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. దీంట్లో టాన్, కాట్ పాజిటివ్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి కాస్ అండ్ సెక్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ 360 ప్లస్ టీటా, 360 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్. సో పాజిటివ్ కాబట్టి ప్లస్సే వస్తుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ మళ్ళీ ఇవి కూడా చూసుకోవాలి. సైన్ ఉంటుందా, మళ్ళీ దానికి ఆపోజిట్గా చేంజ్ అవుతుందా అనేది చూడాలి. అది ఎలా చూస్తాం? ఇక్కడ 360 కానీ 180 కానీ ఉంటే సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే రాస్తాం అనమాట. ఒకవేళ 90 కానీ 270 కానీ సో అలా ఉన్నామనుకోండి, సైన్ ఉంటే కాస్గా చేంజ్ అవుతుంది, టాన్ ఉంటే కాట్గా చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 360 ఉంది కాబట్టి సైనే వస్తుంది, సైన్ 60. ఓకే. సో సైన్ 60 ఈక్వల్ టు వాల్యూ ఎంత? √3/2. సో నెక్స్ట్ సైన్ 480 degrees రాద్దాం. సైన్ 480ని ఎలా రాయొచ్చు? ఈక్వల్ టు సైన్ ఆఫ్ 180 సైన్ ఆఫ్ 360 ప్లస్ 360కి ఎంత యాడ్ చేస్తే 480 వస్తుంది? 120 కదా. సో 120 degrees ఈక్వల్ టు సైన్ ఆఫ్ 360 ప్లస్ టీటా. ఇప్పుడే చెప్పాను కదా అదే క్వాడ్రంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి పాజిటివ్. అలానే ఇక్కడ 360 ఉంది కాబట్టి సేమ్ వస్తుంది, సైన్ 120 degrees వస్తుంది. సో సైన్ 120ని కూడా మనం డైరెక్ట్ కనుగోలేము. సో మళ్ళీ ఏం రాయాలంటే దీన్ని సైన్ ఆఫ్ 120 ఈక్వల్ టు సైన్ 120ని ఎలా రాయొచ్చు మనం? 90 ప్లస్ 30 రాయొచ్చు. ఓకేనా. సో సైన్ ఆఫ్ 90 ప్లస్ 30. సో 90 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్లో సైన్ పాజిటివ్. కాకపోతే ఇక్కడ 90 ఉంది కాబట్టి చేంజ్ అవుతుంది కదా. సైన్ అది ఎలా చేంజ్ అవుతుంది? కాస్గా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే. సో కాస్ 30 అవుతుంది ఈక్వల్ టు కాస్ 30 వాల్యూ ఎంత? √3/2 కదా. ఓకే. సో నెక్స్ట్ కాస్ 240 రాద్దాం. కాస్ 240 degrees ఈక్వల్ టు కాస్ 240ని ఎలా రాయొచ్చు? 180 ప్లస్ 60 అని రాయొచ్చు కదా. సో 180 ప్లస్ 60 ఈక్వల్ టు 180 ప్లస్ టీటా. 180 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుందో చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో టాన్, కాట్ మాత్రమే పాజిటివ్. సో ఇక్కడ కాస్ ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ 180 ఉంది కాబట్టి సేమ్ వస్తుంది. సో మైనస్ కాస్ 60.
మైనస్ కాస్ 60 ఈక్వల్ టు ఏమవుతుంది -1/2. ఓకే, సో నెక్స్ట్ కాస్ 300 తీసుకుందాం. 300 ఈక్వల్ టు కాస్ 300ని ఎలా రాయొచ్చు, 360 - 60 అని రాయొచ్చు కదా. 300ని 360 - 60 ఈక్వల్ టు 360 - θ. 360 - θ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, 4th క్వాడ్రంట్లో ఉంది. సో 4th క్వాడ్రంట్లో కాస్ అనేది పాజిటివ్, సో ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో కాస్ 60 ఈక్వల్ టు కాస్ 60 వాల్యూ ఎంత 1/2. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఎల్హెచ్ఎస్ పార్ట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమి ఇచ్చాడు ఎల్హెచ్ఎస్, సైన్ 780 degrees, సైన్ 480 degrees ప్లస్ కాస్ 240 degrees, కాస్ 300. సో ఫస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సైన్ 780 ఎంత వచ్చింది మనకి, √3/2 వచ్చింది. √3/2 ఇంటూ సైన్ 480 వచ్చేసి √3/2 ప్లస్ కాస్ 240 -1/2 వచ్చింది. కాస్ 300 1/2. సో దట్ ఈక్వల్ టు √3 ఇంటూ √3 అంటే √3² బై 2² అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 1 అంటే 1/4. 1/4 ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 ఉంటుంది. 3/4 - 1/4. 3 మైనస్ ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది 4 అవుతుంది. సో అప్పుడేమో రాస్తాం, డైరెక్ట్ రాస్తాం కదా. 3 - 1 ఈక్వల్ టు 2/4. 2/4 అంటే 2 1s 2 2s ఈక్వల్ టు 1/2. ఓకే, సో 1/2 అనేది కదా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే, సో దీంట్లో థర్డ్ వన్ అయిపోయింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. ఈ ఫస్ట్ దాంట్లోనే 4th వన్ ఏమి ఇచ్చారు చూడండి. సైన్ 150 degrees మైనస్ 5 cos 300 degrees plus 7 tan 225 degrees by tan 135 plus 3 sin 210 degrees equal to -2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, సో ఒకసారి చూడండి. ఫస్ట్ సైన్ 150 రాద్దాం. సో సైన్ 150ని ఎలా రాయొచ్చు, సైన్ ఆఫ్ 180 - 30. ఓకే, 180 - 30 రాయొచ్చు కదా. సో 180 - 30 ఒకసారి ఇక్కడ మళ్ళీ రాద్దాం. ఇవి 90 - θ, 90 + θ, 180 - θ, 180 + θ, 270 - θ, 270 + θ, 360 - θ, 360 + θ. ఇది ఆల్ పాజిటివ్. ఇక్కడ సైన్ కొసైన్ పాజిటివ్, టాన్ కాట్ పాజిటివ్, ఇక్కడ కాస్ సెక్ పాజిటివ్. ఓకే, సో ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ 180 - θ. సో 180 - θ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్లో సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ 30. దట్ ఈక్వల్ టు సైన్ 30 వాల్యూ తెలుసు కదా 1/2. నెక్స్ట్ కాస్ 300 కనుక్కుందాం. కాస్ 300 ఈక్వల్ టు కాస్ ఆఫ్ 300 ఏమని రాయొచ్చు, 360 - 60 అని రాయొచ్చు కదా. సో 360 - 60 ఈక్వల్ టు 360 - θ వచ్చేసి 4th క్వాడ్రంట్లో ఉంది. 4thలో కాస్ పాజిటివ్ కాబట్టి కాస్ 60. కాస్ 60 వాల్యూ ఎంత 1/2 కదా. సో 1/2. నెక్స్ట్ tan 225 కనుక్కుందాం. tan 225 ఏమని రాయొచ్చు, tan ఆఫ్ 180 + 45 అని రాయొచ్చు కదా. 180 + 45 అప్పుడు ఏమవుతుంది 180 + θ. 180 + θ ఇక్కడ ఉంది, థర్డ్లో ఉంది. సో థర్డ్లో వచ్చేసి tan పాజిటివ్ కదా. సో tan 45 వస్తుంది. tan 45 వాల్యూ 1. ఓకేనా, సో నెక్స్ట్ tan 135 కనుక్కుందాం. tan 135 ఈక్వల్ టు tan ఆఫ్ 90 + 45. ఓకే, 90 + 45 అంటే 135 కదా. సో tan ఆఫ్ 90 + θ. సో 90 + θ అనేది ఎక్కడ ఉంది, ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఓకే, సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసి సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్. ఇక్కడ tan ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ 90 ఉంది ఇక్కడ. ఓకే, 90 ఉంటే అప్పుడు ఏమవుతుంది, tan అనేది దేనిగా చేంజ్ అవుతుంది, కాట్గా చేంజ్ అవుతుంది. సో -cot 45 ఈక్వల్ టు -1. cot 45 వాల్యూ 1 కదా. సో -cot 45 అంటే -1. సో నెక్స్ట్ ఇంకా సైన్ 210 కనుక్కుందాం. ఈక్వల్ టు సైన్ ఆఫ్ 210 డిగ్రీస్ని ఎలా రాయొచ్చు, సైన్ 210 ఏమని రాయొచ్చు అంటే సైన్ ఆఫ్ 180 + 30. ఓకే, 180 + 30 అంటే 210. మళ్ళీ 180 + θ అనేది ఎక్కడ ఉంది, ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్లో ఉంది. సో థర్డ్లో వచ్చేసి ఓన్లీ tan cot మాత్రమే పాజిటివ్, అంటే సైన్ అనేది ఇక్కడ మైనస్ అవుతుంది. -sin 30 ఈక్వల్ టు
-1/2. sin30 వాల్యూ ఎంత -1/2 కదా. సో -sin30 ఉంది కాబట్టి -1/2. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ LHS పార్ట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, sin 150 ఇంత 1/2 -5 ఇంటూ cos 300 వాల్యూ ఎంత వచ్చింది 1/2 ప్లస్ 7 ఇంటూ tan 225 వాల్యూ ఎంత వచ్చింది 1 బై tan 135 వాల్యూ tan 135 ఎంత వచ్చింది -1 ప్లస్ 3 ఇంటూ sin 210 వచ్చేసి -1/2 ఈక్వల్ టు 1/2 -5 ఇంటూ 1 అంటే 5/2 ప్లస్ 7 బై -1 -3/2. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఇక్కడ LCM తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది 2 వస్తుంది. 1 -5 ప్లస్ ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి కదా. సో 2 7s 14 బై ఇక్కడ -2 -3/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో అప్పుడు ఏం మిగులుతుంది 14 + 1 అంటే 15 -5 అంటే 10. సో 10 బై -2 -3 అంటే -5. సో 10 బై -5 అంటే 5 1s 5 2s ఈక్వల్ టు -2. ఓకే, అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకే, సో దీంట్లో 5th వన్ లాస్ట్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్లో లాస్ట్ టోటల్ 5 ఉన్నాయి కదా, దీంట్లో లాస్ట్ వన్ చూడండి. cot of π/20 cot of 3π/20 ప్లస్ ఇంటూ cot 5π/20 cot 7π/20 cot 9π/20 ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ cot of π/20 రాద్దాం. π/20 cot పై వాల్యూ ఎంత 180 కదా. సో 180/20. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 9s ఏం మిగులుతుంది cot 9 మిగులుతుంది. సో cot 9ని మనం ఏమని రాయొచ్చు 1/tan 9 అని రాయొచ్చు కదా. ఓకేనా, cot θ ఈక్వల్ 1/tan θ కదా. సో నెక్స్ట్ cot 3/20 తీసుకుందాం. 3/20 అంటే cot ఆఫ్ 3 ఇంటూ 180/20. 0 క్యాన్సల్ 2 9s ఈక్వల్ టు cot 27 వస్తుంది. సో cot 27 అంటే 1/tan 27. నెక్స్ట్ cot ఆఫ్ 5π/20 ఈక్వల్ టు 5 1s 5 4s cot 5/4 అంటే 180/4. 4 4s 16 2 ఉంటుంది. 4 5s 20. సో దట్ ఈక్వల్ cot 45 వస్తుంది. cot 45 వాల్యూ మనకు తెలుసు 1. ఇంకేముంది ఇక్కడ cot 7π/20 ఉంది ఈక్వల్ cot ఆఫ్ 7 ఇంటూ 180/20. 0 క్యాన్సల్ 2 9s 18. సో cot 63. ఓకేనా, cot 63. ఈ cot 63ని మనం మళ్ళీ ఏం రాయొచ్చు ఈక్వల్ టు cot ఆఫ్ 90 - 27 అని రాయొచ్చు కదా. cot ఆఫ్ 90 - 27. సో cot ఆఫ్ 90 - 27 అంటే 90 - θ. ఓకే, సో 90 ఇక్కడ 90 ఉంది కాబట్టి టాన్గా చేంజ్ అవుతుంది. tan 27 అవుతుంది. 90 - θ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ప్లస్ వస్తుంది. సో ఇక్కడ నేను ఎందుకు చేంజ్ చేసుకున్నా అంటే క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నేను చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ఒక 1/tan 27 వచ్చింది కదా. సో అందుకని ఇక్కడ ఇలా రాశాను అనమాట. సో నెక్స్ట్ cot ఆఫ్ 9π/20 ఈక్వల్ టు cot 9 ఇంటూ 180/20. 0 క్యాన్సల్ 2 9s cot 81 వచ్చింది. సో cot 81ని మనం ఏమని రాయొచ్చు cot ఆఫ్ 90 - 9 అని రాయొచ్చు కదా. 90 - 9 అని. సో దట్ ఈక్వల్ టు cot ఆఫ్ 90 - θ అంటే tan 9 అవుతుంది. ఓకే, tan 9. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ cot π/20 ఎంత వచ్చింది 1/tan 9 ఇంటూ cot 3/20 1/tan 27. cot 5/45 కదా. సో 1. నెక్స్ట్ cot 7π/20 ఎంత వచ్చింది tan 27. cot 9π/20 ఎంత వచ్చింది tan 9.
ఓకేనా. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేద్దాం. ఇక్కడ tan 27 ఉంది, ఇక్కడ tan 27 క్యాన్సల్, tan 9 క్యాన్సల్, దట్ ఈక్వల్ టు 1. ఓకే. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. సో అదే కదా ప్రూవ్ చేయమనింది, LHS ఈక్వల్ టు RHS వచ్చింది. ఓకేనా అండి. సో దీంతో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు